ఇస్తాడు. అందుకని నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు దేవుడు. నువ్వు అలాగ ప్రేమించినప్పుడు దేవుని దగ్గర నువ్వు మంచిగా ప్రవర్తిస్తున్నావని దేవుడు అంటున్నాడు. నువ్వు ధన్యుడు ధన్యురాలు అవుతావు అంటున్నాడు. అవును, మనం అలాగ ప్రవర్తిస్తే నువ్వు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకుండా మంచి చేసినట్లయితే నీ సహోదరుని పట్ల నువ్వు వారి భారంలో ఉన్నప్పుడు అంటే వారి కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు వారిని క్రీస్తు ప్రేమ చూపించి వారిని ఆదుకోమంటున్నాడు దేవునికి ప్రేమ వాళ్ళరా. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో అంటున్నాడు, యజమానుడు నమ్మకమైన మంచి దాసుగా అంటున్నాడు. నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమంటున్నాడు. అవును, మన జీవితంలో నిజంగా దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉన్నట్లయితే మనము మన యజమానుడు దేవుని దగ్గర సంతోషంగా ఉంటాము.